ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ మీ రజనీరమ. మళ్ళీ ఒక కొత్త సమస్య వచ్చిందండి. ప్రపంచంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే బాగా నడుస్తున్నాయి. నెక్స్ట్ ఏఐ కూడా అనుకోండి. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, గర్భం దాల్చాలన్నా, పిల్లల్ని కనాలన్నా, పిల్లల్ని పెంచాలన్నా ఎంత కఠినతరం అయ్యాయో, ఎంత కష్టమవుతుందో చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ మనకి అమెరికాలో ఒహాయో అనే ఒక ప్లేస్లో, ఒక స్టేట్లో ఒక గర్భిణీ స్త్రీ తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసింది కంపెనీ వాళ్ళని. ఎందుకు అనంటే అడ్వాన్స్ మంత్స్ కాబట్టి తిరగలేను, నేను ఇంట్లో నుంచి వర్క్ చేస్తాను అని అన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు ఒక 4 నెలల వరకు కూడా తేలిగ్గానే ఉంటుంది ఎంతో కొంత. అంటే మనకి గర్భం అనేది పెద్ద సైజులో పెరగదు కాబట్టి ఇన్కన్వీనియంట్గా ఉండదు, కానీ లోపల సిక్నెస్ అయితే ఉంటుంది. ఈ మంత్స్ పెరిగే కొద్దీ ఆ గర్భం అడ్డం వచ్చి కూర్చోలేక, జర్నీ చేయలేక అవస్థగా ఉంటుంది. పడుకున్నా అనీజీగానే ఉంటుంది, కూర్చున్నా అనీజీగానే ఉంటుంది. ఏమి చేయాలనిపించదు. డ్రౌజీనెస్, గిడ్డీనెస్, తనకి వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ అవ్వడము, ఫుడ్ సహించకపోవడము. ఇంట్లో ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు చేసి పెడితే ఓకే, లేదు వాళ్ళకి వాళ్ళే చేసుకుని తినాలంటే ఓపిక ఉండదు, చేసుకోవాలనిపించదు, ఆ స్మెల్స్ గిట్టవు. దీనివల్ల ఏమవుతుందంటే హెల్త్ డౌన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళు వర్క్ అయితే చేయాలి కంపల్సరీ. ఇంట్లో నుంచి చేస్తే కాసేపు, అంటే ఆఫీస్కి వెళ్ళాలంటే పర్టికులర్గా రెడీ అవ్వాలి. అదే ఇంట్లో ఉన్నారనుకోండి, ఎట్లా ఒకట్లా కూర్చుని వర్క్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేసేయచ్చు. మనకి ఏదన్నా కాస్త టైం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనే ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు. దీంతో పాటు ఆ అమ్మాయి హస్బెండ్స్ కూడా కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. మరి ఇక్కడ మన ఇండియాలో కూడా అమెరికన్ కంపెనీస్లో జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ కంపెనీస్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒహాయో అనే ప్లేస్లో ఒక స్త్రీ, ఒక ఉమెన్ ఈ సమస్యగా ఒక రిక్వెస్ట్ చేసింది. నేను రెగ్యులర్గా ఆఫీస్కి రాలేను. గత 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అందరికీ యాక్సెప్ట్ చేశారు. హాయిగా అందరు ఇళ్లలో ఉండి వర్క్ చేస్తున్నారు. పర్సనల్ వర్క్స్ కూడా కొన్ని చేసుకోగలుగుతున్నారు. కొంచెం దూరం అవ్వకుండా ఫ్యామిలీని ఎంజాయ్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీతో. మళ్ళీ కూడా వీళ్ళు ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి అనే రూల్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చాలా వరకు 80%, 70% కంపెనీస్ రమ్మనే చెప్తున్నారు. ఇది వీక్లీ 1 టైమ్ అని ఒకసారి, 2 టైమ్స్ అని ఒకసారి, 3 టైమ్స్ అని ఒకసారి ఇట్లా అంటున్నారు. కొంతమంది రెగ్యులర్ 5 వర్కింగ్ డేస్ రావాలని కొన్ని కంపెనీస్ షరతులు పెడుతున్నాయి. ఇలా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలకి చాలా అంటే చాలా అవస్థగా ఉంటుంది. వాళ్ళు ఇంట్లో మంత్స్ పెరిగే కొద్దీ గర్భం సైజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో మూవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ బట్టలు కూడా కన్వీనియంట్గా వేసుకోలేకపోతారు. చాలా ఇబ్బందికరంగా, లోపల అనారోగ్యంగా ఉంటూ ఉంటుంది. ఎక్కువగా విశ్రాంతి కోరుకుంటుంది శరీరం. ఈ విశ్రాంతి కోరుకుంటున్న సమయంలో ఎవ్రీ డే అక్కడికి వచ్చి వర్క్ చేయాలి అని అంటే, పర్టికులర్గా మనకి ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటే 3-4 అవర్స్ జర్నీ చేసి వెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి కంపెనీకి. అంతంత దూరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదో 1 అవర్ దూరం అంటే అది అంత ఈజీ కాదు. 3 అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఇంత దూరం జర్నీ చేసి వెళ్ళి జాబ్ చేయాలి అంటే, అక్కడ 8:00 లాగిన్ అవ్వాలి అని అంటే, ఇక్కడ 4:30, 5:00కి స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. మళ్ళీ అక్కడ వర్క్ చేసి ఇన్ని అవర్స్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ అంతే టైం పడుతుంది. ఇంటికి వచ్చే వరకు 9 ఎంతో అవుతుంది. ఇంకా వాళ్ళకి రెస్ట్ ఎక్కడుంటుంది? సిట్టింగ్ పొజిషన్లో వాళ్ళకి గర్భంలో ఉన్న బిడ్డ నలిగిపోవడము, ఆ బిడ్డ కూడా ఆ లోపల ఒక ఇరుకుదనాన్ని ఫీల్ అవుతూ కదులుతూ ఉంటారు. కదిలిన ప్రతిసారి తల్లికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి కదిలే ఛాన్స్ లేక బిడ్డలు కూడా స్తబ్దుగా అట్లా నిద్రపోతూ ఉంటారు. అది మనకు ఒకసారి భయాందోళనకి దారితీస్తుంది, బిడ్డ కదలటం లేదేంటి అని. ఇలా భయాందోళనకి గురవడం వల్ల అమ్మాయిల్లో బీపీలు పెరగడము, తర్వాత ఆందోళన పెరగడము, టెన్షన్స్ పెరగడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఉమెన్స్కి వర్క్ ఫ్రమ్ హోము రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవ్వటం అనేది మంచి పద్ధతి. లేదు, ఒక 5 మంత్స్ వరకు రండి, అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. తర్వాత డెలివరీ టైంకి వాళ్ళ వాళ్ళ కండిషన్స్ ప్రకారం లీవ్లు ఎన్ని ఇస్తారో అన్నీ ఇస్తున్నారు. ఇంకా ఆఫ్టర్ డెలివరీ కూడా ఎక్కువ సెలవులు ఇవ్వటం లేదు. ఒకప్పుడు ఒక 6 మంత్స్ తీసుకోవచ్చు అనే టాక్ ఉండింది. ఇప్పుడు అట్లా కాదు. నువ్వు ఇప్పుడు సెలవు తీసుకుంటే తర్వాత నీకు అసలు లీవులు లేకుండా కంటిన్యూ వర్క్ చేయాలి అనే స్థితి కూడా వస్తుందట. అలా ఉన్నప్పుడు అమ్మాయిలకి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కష్టమే అవుతుంది.
కాబట్టి వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ అనేవి కూడా మంచిగా ఇవ్వాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇది ఆ అమ్మాయికి ఏమైందంటే, వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఒత్తిడి పెరిగి ఎవ్రీడే జర్నీ చేసి వెళ్ళడం వలన ఆమెకు ప్రీ డెలివరీ అయిపోయి బిడ్డ మరణించడం జరిగింది. ఇప్పుడు దీనికి కారణం ఎవరు అనంటే, ఫలానా కంపెనీ అని చెప్పి జ్యూరీ నిర్ణయించింది. నిర్ణయించినప్పుడు ఇప్పుడు కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి? రూ. 211,00,00,000 ఆ అమ్మాయికి చెల్లించమని చెప్పి తీర్పిచ్చారు. అంటే వాళ్ళకి $1,000,000 అన్నమాట. మిలియన్స్ మీద డాలర్స్. మనకి మన భాషలో చెప్పాలంటే మన లెక్కల్లో రూ. 211,00,00,000 చెల్లించారు. అదంతా నష్టమే గదా! అదే ఆ అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినట్టయితే ఆ అమ్మాయి వర్క్ చేసేది, కంపెనీకి అంత నష్టం వాటిల్లదు. ఇప్పుడు ఏకంగా ఇంత డబ్బు చెల్లించడం అనేది కంపెనీకి పెద్ద లాస్. కాబట్టి వాళ్ళు ముందు చూపుగా కంపెనీలు కూడా కొన్ని ఆలోచించాలి. మరి ఆలోచించలేదు. ఇంత నష్టం జరిగింది కాబట్టి ఇది మిగతా దేశాల మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. మిగతా అన్ని దేశాల్లో కూడా ఇది చర్చనీయాంశం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి త్వరగా మేల్కొని మన మన ఇక్కడ ఇండియాలో వర్కింగ్ లేడీస్‌కి కంపెనీస్ కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి. లేదంటే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే తర్వాత వాళ్ళే నష్టపోవాల్సొస్తుంది. కాంపెన్సేషన్స్ ఇవ్వాల్సొస్తుంది. ఇప్పుడు చూడండి అక్కడ కాబట్టి కోట్ల రూపాయలు. ఇప్పుడు మనకి గూడా అంతే కాంపెన్సేషన్ వస్తుంది. మన లెక్కల్లో చెప్పుకున్నాం గదా! ఇది. అంత కాకపోయినా కొంత తక్కువలో అయినా సరే కంపెనీకి నష్టాలు తప్పవు. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మన దేశంలో ఉన్న కంపెనీలు గూడా స్త్రీని గౌరవించే దేశం మనది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైమ్ అంటే చాలా పవిత్రమైన పీరియడ్ అది. ఆమెకి రెస్ట్ ఇవ్వాలి. ఆమెతో అంత వర్క్ చేయించకూడదు. కొంత వర్క్ ఫ్రమ్ హోమ్ అలౌ చేయాలి అని చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మాయిలు కూడా మీరు కూడా భయపడొద్దు. రిక్వెస్ట్ పెట్టండి. మీ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరు నాకు రెస్ట్ కావాలి, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తాను అని మీరు కూడా రిక్వెస్ట్ పెట్టాలి. పెట్టకపోతే డిమాండ్ లేకపోతే అవతల వాళ్ళకి కూడా అర్థం కాదు. కాబట్టి మీకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డిమాండ్ పెట్టండి. రిక్వెస్ట్ చేయండి. అప్లికేషన్ పెట్టండి. నాకు ఇలా ఇలా అని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకుంటారని మనం ఆశిద్దాం.